రైట్. లెట్స్ సీ ది క్వెషన్. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ఈక్వేషన్ ఫార్మాట్ వేయొచ్చు. ద అదర్ వన్ ఈజ్ అలిగేషన్. మనం అలిగేషన్ వేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 2 years ఇంట్రెస్ట్ని 1 yearకి కన్వర్ట్ చేస్తున్నాము. 1 yearకి కన్వర్ట్ చేస్తే 1504 వచ్చింది. 2 yearsకి 3008 కాబట్టి టోటల్ 17,200ని 1 yearకి 8% చొప్పున ఇచ్చినట్లయితే 1376 అవుతుంది. అదే టోటల్ 17,200ని 10%కి ఇస్తే 1720. ఇక్కడ ఓన్లీ 1 year ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 1 yearలో కన్వర్ట్ చేయొచ్చు. అలిగేషన్ తీసుకున్నాం. డిఫరెన్స్ హియర్ ఈస్ 216. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నంబర్స్ ఈజ్ 128. సో 8%కి ఇచ్చింది 10%కి ఇచ్చిన ప్రిన్సిపల్స్ అనేవి ఈ రేషియోలో ఉంటాయి. దీన్ని అగైన్ సింప్లిఫై చేయొచ్చు, బట్ లెట్ us నాట్ గెట్ ఇన్ టు ఇట్. డైరెక్ట్గా చేసేద్దాము. 216 పార్ట్స్ ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ 344 అమాంగ్ 17,200. ఇది ఎగ్జాక్ట్గా 50 times క్యాన్సిల్ అవుతుంది. 10 times అంటే 3440. 100 times అంటే 34,400. ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంది. 50 times 216 50 times కాబట్టి 10,800 ఈజ్ అవర్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్. ఇది సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏమో ఈక్వేషన్, ఇది సెకండ్ మెథడ్. ఇది కాకుండా ఇంకొకటి కూడా చేయొచ్చు. అదేంటంటే 1 year ఇంట్రెస్ట్ మనం కన్సిడర్ చేసాం. 1 yearకి 1504. ఇప్పుడు మన క్వశ్చన్ 8%కి ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత అని అడిగారు. దీన్ని రివర్స్ మెథడ్లో చేస్తాం. రివర్స్ మెథడ్ అంటే మనకి ఏదైతే కావాలో అది లేదు అని తీసుకొని స్టార్ట్ చేస్తాం. మనకి 8%కి ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత అన్నారు. అసలు 8%కి ఇవ్వలేదు అని అనుకుందాం. 8%కి ఇవ్వలేదు అంటే టోటల్ 10%కి ఇచ్చినట్లు. టోటల్ 10%కి ఇచ్చాము అంటే 1720 ఇంట్రెస్ట్ రావాలి. కానీ క్వశ్చన్లో వచ్చిన ఇంట్రెస్ట్ 1 yearకి 1504. మనకి 10%కి వచ్చింది 1720. డిఫరెన్స్ ఎంత వచ్చింది అని అంటే 216 రూపీస్ డిఫరెన్స్. ఈ 216 రూపీస్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని అంటే యాక్చువల్గా కొంత అమౌంట్ 8%కి ఇచ్చాము, అది లేదు అని తీసుకొని మనం 10కి కన్వర్ట్ చేసాం. సో 8%ని 10%లో కన్వర్ట్ చేసాము అంటే 2% ఎక్కువ ఇంక్రీజ్ చేసాం. 2% ఇంక్రీజ్ చేయటం వల్ల వచ్చిన డిఫరెన్స్ 216. మరి 1% ఎంత అంటే బై 2. మనకు కావాల్సింది ప్రిన్సిపల్ కాబట్టి 100% ఇంటూ 100. 108 times. ఆన్సర్ 10,800. అన్ని మెథడ్స్లో కల్లా ది బెస్ట్ మెథడ్ థర్డ్ వన్, విచ్ ఈజ్ రివర్స్ మెథడ్. మనకి 8%కి ఇచ్చిన ప్రిన్సిపల్ అడిగారు కాబట్టి అది లేదు అని టోటల్ 10%కి తీసుకోవాలి. 10%కి 1 yearకి 1720 వస్తుంది. కానీ క్వశ్చన్లో ఇచ్చింది 2 years ఇంట్రెస్ట్, దాన్ని 1 yearలో కన్వర్ట్ చేస్తే 1504. మనకు వచ్చింది 1720. ఎంత డిఫరెన్స్ వచ్చింది అంటే 216 డిఫరెన్స్ వచ్చింది. 216 ఎక్స్ట్రా వచ్చింది మనకి. 216 ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది? 8% బదులు మనం 10% క్యాలిక్యులేట్ చేసాం, అంటే 2% ఇంక్రీజ్ చేసాం. ఆ 2% ఇంక్రీజ్ చేయటం వల్ల 216 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. మనకి ప్రిన్సిపల్ 100% కావాలి కాబట్టి ఇంటూ 100. రివర్స్ మెథడ్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్, అనిల్ lent a sum of 5,000 on simple interest for 10 years in such a way that the rate of interest is 6% per annum for the first 2 years, 8% per annum for next 2 years, 10% per annum beyond 4 years. How much interest will he earn at the end of 10 years? మొత్తం 10 yearsకి క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ 2 yearsకి 6% per annum కాబట్టి 12% ఇంట్రెస్ట్ వస్తుంది. 2 years అయిపోయింది. నెక్స్ట్ 2 years 8% per annum అంటే 16% ఇంట్రెస్ట్ వస్తుంది. 2 years
నెక్స్ట్ 2 years, ఇప్పటికి 4 years అయిపోయింది. మనం టోటల్ 10 yearsకి క్యాలిక్యులేట్ చేయాలి, అంటే ఇంకా 6 years టైం ఉంది. 4 years బియాండ్ టైం ఏదున్నా సరే అక్కడ 10% ఇంట్రెస్ట్ అని అన్నారు. 4 years తర్వాత ఇంకా మనకి 6 years ఉంది కాబట్టి ఆ 6 yearsలో మనకు వచ్చే ఇంట్రెస్ట్ 60%. ఇది 10 yearsకి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 88%. ఫైనల్గా మనల్ని అడిగిన క్వశ్చన్ ఇంట్రెస్టా లేకపోతే అమౌంటా? ఇంట్రెస్ట్ అడిగారు కాబట్టి 88% క్యాలిక్యులేటెడ్ ఆన్ 5,000, విచ్ ఈజ్ ఈక్వల్ టు 88 into 1% వాల్యూ, విచ్ ఈజ్ 50. ప్రిన్సిపల్లో 1% తీసుకున్నాము, 88 into 50, 100 times చేసి హాఫ్ చేద్దాం. 100 times అంటే 8800, దానిలో హాఫ్ అంటే 4400. 4400 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, A borrows a sum of 90,000 for 4 years at 5% per annum. He lends it to B at 7% for 4 years at simple interest. What is his gain? Gain ఎంత అని అడుగుతున్నారు. ఓకే, రైట్. ప్రిన్సిపల్ 90,000 ఉంది కాబట్టి 90,000 మీద ఏ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసినా కానీ 9 multiple అవుతుంది, బికాస్ ప్రిన్సిపల్ ఈజ్ 9 multiple. సో ఇప్పుడు ఏనే అతను ఒక దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు, ఇక్కడి నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు, దీన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. ఇక్కడి నుంచి ఏకి ఇంట్రెస్ట్ వస్తుంది, వచ్చిన దానిలో కొంత ప్రాఫిట్ ఉంచుకొని మిగిలింది ఏ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. అయితే ఏకి వచ్చేటటువంటి ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడి నుంచి తీసుకుంటున్నది 90,000, సేమ్ 90,000నే బీకి ఇస్తున్నాడు. ఇది 9 multiple, ఇది కూడా 9 multiple. సో ఏకి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది 9 multiple అవుతుంది. ఏ పే చేసేటటువంటి ఇంట్రెస్ట్ కూడా 9 multiple అవుతుంది. సో ఈ క్వశ్చన్లో ఇన్వాల్వ్ అయిన నంబర్స్ అన్నీ కూడా 9 multiples కాబట్టి ఆన్సర్ కూడా 9 multiple అవ్వాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఒకటే ఆప్షన్ ఉంటే అసలు ఈ క్వశ్చన్ చేయాల్సిన అవసరమే లేదు. 9 multiple ఒకటే ఉన్నట్లయితే దానికి డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్ళచ్చు. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం, 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఏ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం. 4 yearsకి 5% అని అంటున్నాం, అంటే 20% అతను పే చేయాలి. ఏ 90,000ని బీకి 4 yearsకి 7% per annum చొప్పున ఇచ్చాడు, అంటే 7 into 4 28% వస్తుంది. అతనికి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ 28%, అందులో నుంచి అతను పే చేస్తున్నది 20%. ఈ బ్యాలెన్స్ 8% ఏదైతే ఉందో ఆ 8% ప్రాఫిట్. అడిగింది అతని గెయిన్, ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నారు. 8% క్యాలిక్యులేట్ చేయాలి. 8 into 1% వాల్యూ, విచ్ ఈజ్ ఈక్వల్ టు 900, 7,200 ఫైనల్ ఆన్సర్. ఫస్ట్ ఓన్లీ పర్సంటేజ్లోనే క్యాలిక్యులేట్ చేసుకున్నాం, తర్వాత నెంబర్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్లో ఆప్షన్స్లో కనుక ఒకటే 9 multiple ఉంటే డైరెక్ట్గా పెట్టేయచ్చు, క్యాలిక్యులేట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. నెక్స్ట్, a sum of 20,000 and 40,000 are given on simple interest at the rate of 10% and 15% per annum respectively for 3 years. రెస్పెక్టివ్లీ అనే వర్డ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఆర్డర్. సో ఫస్ట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఇచ్చారో అది ఫస్ట్ ప్రిన్సిపల్ మీద వేయాలి. సెకండ్ ఇచ్చిన 15% per annum సెకండ్ ప్రిన్సిపల్ మీద వేయాలి. అది రెస్పెక్టివ్లీ అనే వర్డ్కి మీనింగ్. ఫర్ 3 years వాట్ విల్ బి ద టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ కూడా అంతే. ఈ క్వశ్చన్లో కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే, రైట్, 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి అని అంటే 1 year సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి దాన్ని 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 1 yearకి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి, ఇందులో 2 స్కీమ్స్ ఉంటాయి. ఫస్ట్ స్కీమ్ ఉంది, సెకండ్ స్కీమ్ ఉంది.
ఈ 2 స్కీములకి కలిపి వచ్చే ఇంట్రెస్టే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనుకుందాం. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇది బేసిక్ థియరీ. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆప్షన్లో ఇంటూ 3 ఉండాలి కాబట్టి 3 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్స్లో కనుక ఒకటే 3 మల్టిపుల్ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఆర్ 3 మల్టిపుల్స్, 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకొంచెం స్మార్ట్గా చేయాలి అని అనుకుంటే ఒకసారి ఈ 2 ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. ఇదేమో 9 మల్టిపుల్, ఇదేమో ఓన్లీ 3 మల్టిపుల్. ఇది 9 మల్టిపుల్ ఉంది కానీ ఇది మాత్రం ఓన్లీ 3 మల్టిపుల్ ఉంది. ఈ రెండిట్లో నుంచి కూడా ఆన్సర్ తీసుకురావచ్చు. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమో 20,000 అంటే 3 మల్టిపుల్ లేదు. 10% ఇందులో కూడా 3 మల్టిపుల్ లేదు. సో ఫస్ట్ ప్రిన్సిపల్ మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది నార్మల్ నెంబరే. దాన్ని 3 ఇయర్స్లో కన్వర్ట్ చేస్తే 3 మల్టిపుల్ అవుతుంది. ఓన్లీ 3 మల్టిపులే ఫస్ట్ ప్రిన్సిపల్ మీద వచ్చేది. ఇప్పుడు సెకండ్ ప్రిన్సిపల్ అబ్జర్వ్ చేయండి. ఇది 40,000, ఇందులో 3 మల్టిపుల్ లేదు కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 15% అని అన్నారు. 15% అని అన్నారు కాబట్టి ఇందులో 3 మల్టిపుల్ ఉంది. సో సెకండ్ ప్రిన్సిపల్ మీద 1 ఇయర్కి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ 15% ఆఫ్ 40,000, అది 3 మల్టిపుల్. 1 ఇయర్కి వచ్చేటటువంటి ఇంట్రెస్టే 3 మల్టిపుల్. దాన్ని మరలా మనం 3 ఇయర్స్కి కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ 3 కూడా వేయాలి. అంటే సెకండ్ ప్రిన్సిపల్ మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఏమో 9 మల్టిపుల్ అవుతుంది కానీ ఫస్ట్ ప్రిన్సిపల్ మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ఓన్లీ 3 మల్టిపుల్ అవుతుంది. ఒకటేమో ఓన్లీ 3 మల్టిపులే, ఇంకొకటేమో 9 మల్టిపుల్. సమ్ చేసినప్పుడు కంపల్సరిగా 9 మల్టిపుల్ అయితే రాదు. ఆన్సర్ 9 మల్టిపుల్ అవ్వాలి అని అంటే ఫస్ట్ది 9 మల్టిపుల్ అవ్వాలి, రెండోది కూడా 9 మల్టిపుల్ అవ్వాలి. అప్పుడే సమ్ అనేది 9 మల్టిపుల్ అవుతుంది. కానీ మనకిచ్చినటువంటి దానిలో ఫస్ట్ ప్రిన్సిపల్ మీద వచ్చే ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ది ఓన్లీ 3 మల్టిపుల్. అదే సెకండ్ ప్రిన్సిపల్ మీద వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి 9 మల్టిపుల్ అవుతుంది. కాబట్టి సమ్ అనేది 9 మల్టిపుల్ అవ్వదు. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ డైరెక్ట్గా పెట్టచ్చు. అయితే ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. మీరు ఎక్కడ కేర్ఫుల్గా వెళ్ళాలి అని అంటే ఒకవేళ మీకు ఇచ్చినటువంటి వాల్యూస్లో ఫస్ట్ ఇయర్లో వచ్చే ఇంట్రెస్ట్ ఓన్లీ 3 మల్టిపుల్ అయ్యి సెకండ్ ఇయర్లో వచ్చే ఇంట్రెస్ట్ అనేది 27 మల్టిపుల్ అయితే, ఫస్ట్ ఇయర్లోది ఓన్లీ 3 మల్టిపుల్ బట్ సెకండ్ ఇయర్లోది 27 మల్టిపుల్ అవుతుంది. సమ్ అనేది 9 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సమ్ మే బికమ్ 9 మల్టిపుల్. ఎందుకంటే ఇది 3 క్యూబ్ మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్. 3 మల్టిపుల్ ప్లస్ 3 క్యూబ్ మల్టిపుల్ మే బికమ్ 9 మల్టిపుల్ ఆల్సో. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. రిస్కీ అని అనుకున్నట్లయితే గనక ఇన్ని కండిషన్స్ వెరిఫై చేయటం మాకు కుదరదు అని అంటే క్యాలిక్యులేట్ చేయాలి. 1 ఇయర్కి 10%, 10% అంటే 2,000. సెకండ్ ప్రిన్సిపల్ 40,000, దీని మీద 15% ఇంట్రెస్ట్ అంటే 10% ప్లస్ హాఫ్, 4,000 ప్లస్ హాఫ్ అంటే 6,000. 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్లు క్యాలిక్యులేట్ చేసాం ఇప్పటి వరకు. మనల్ని అడిగింది 3 ఇయర్స్కి కాబట్టి ఇంటూ 3. 8,000 ఇంటూ 3 24,000. What will be the simple interest on a sum of 12,000 at the rate of 15% per annum for 3 years? Right. Multiple options ఉన్నాయి, కంపల్సరీగా చేయాలి. ఓకే, మల్టిపుల్ కూడా కాదు, ఒకటే కనపడుతుంది. 54 ఫైనల్ ఆన్సర్. డైరెక్ట్గా 54 ఎలా చెప్పాము అని అంటే మనల్ని అడిగింది ఇంట్రెస్ట్ అండి, సింపుల్ ఇంట్రెస్ట్ అని అడిగారు. ప్రిన్సిపల్ చూడండి 3 మల్టిపుల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి 3 మల్టిపుల్, టైం పీరియడ్ చూడండి 3 మల్టిపుల్. సింపుల్ ఇంట్రెస్ట్ PNR/100 అని ఫార్ములా తెలుసు. ప్రిన్సిపల్ వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, టైం పీరియడ్ వస్తుంది.
3 మల్టిపుల్ ఉంది, 3 మల్టిపుల్ ఉంది, 3 మల్టిపుల్ ఉంది. 3 మల్టిపుల్సే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కంపల్సరీగా 3 క్యూబ్ మల్టిపుల్ అవ్వాలి, అంటే 27 మల్టిపుల్ అవ్వాలి. జనరల్గా ఈ క్వశ్చన్లో 9 మల్టిపుల్ వరకు వెళ్ళి మైండ్ ఆగిపోతుంది క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. ఇది చూసిన వెంటనే మీలో చాలామందికి 9 మల్టిపుల్ ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 మల్టిపుల్సే కాబట్టి ఆన్సర్ 27 మల్టిపుల్ అవ్వాలి. 27 మల్టిపుల్ మనకు ఒక్కటే ఉంది, 5400. అదే ఆన్సర్, డైరెక్ట్గా పెట్టేయచ్చు ఒకవేళ క్యాలిక్యులేట్ చేయాలంటే. 12,000 మీద 15% per annum అని అంటున్నాం. 15% క్యాలిక్యులేట్ చేద్దాం. 10% అంటే 1200, 5% అంటే 600. 1200 + 600 1800. 1 yearకి వచ్చే ఇంట్రెస్ట్ అనేది 1800. అలా 3 yearsకి అన్నారు కాబట్టి ఇంటూ 3 5400 డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, a sum of money at simple interest amounts to 6,000 in 4 years and 6,750 in 7 years at the rate of same rate of interest per annum. The sum is, సమ్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అమౌంట్స్ టు అన్నారు. అమౌంట్స్ టు అంటే అందులో మనకి ప్రిన్సిపల్ ఉంది, ఇంట్రెస్ట్ కూడా ఉంది. 6,000 అనేది అమౌంట్ ఆఫ్టర్ 4 years. దీనిలో నుంచి మనకి ప్రిన్సిపల్ మాత్రమే కావాలి అని అంటే 6,000లో నుంచి 4 years యొక్క ఇంట్రెస్ట్ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. 4 years ఇంట్రెస్ట్ తీసేస్తే 6,000లో నుంచి వచ్చేదే ప్రిన్సిపల్. లేదా 6,750 అనేది అమౌంట్ ఆఫ్టర్ 7 years. దీని నుంచి మనకి ప్రిన్సిపల్ కావాలి అని అంటే ఇందులో నుండి 7 years యొక్క ఇంట్రెస్ట్ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. ఏదైనా చేయొచ్చు. ఇక్కడ 7 మల్టిపుల్ ఉంది, అనవసరంగా టైం టేకింగ్ కాబట్టి నేనైతే ఫస్ట్ దాని నుంచే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. రెండిట్లో ఏదైనా మీరు చేయొచ్చు. సో ఇప్పుడు మన ఎజెండా ఏంటి అని అంటే 1 yearకి వచ్చే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 6,000 రూపీస్ అనేది అమౌంట్ ఆఫ్టర్ 4 years. ఇక్కడున్న 6,750 అనేది అమౌంట్ ఆఫ్టర్ 7 years. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో 750 రూపీస్ అనేది 3 yearsకి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్. సో 3 years ఇంట్రెస్ట్ అనేది 750 కాబట్టి 1 year ఇంట్రెస్ట్ ఎంత అంటే డివైడెడ్ బై 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 250. మనకి ప్రిన్సిపల్ కావాలి అని అంటే 6,000లో నుంచి 4 years ఇంట్రెస్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 4 × 250 అంటే 1,000 రూపీస్. ఆ 1,000 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఆన్సర్ 5,000. ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. A sum of 8,400 amounts to 11,046 rupees at 8.75% per annum simple interest in a certain time. What will be the simple interest on sum of 10,800 at the same rate of interest for the same period? ఒక్కసారి ఆప్షన్స్ చూడండి, సేమ్ నంబర్సే ఉన్నాయి కానీ ఆర్డర్ మారిపోతూ ఉంది. సో 9 మల్టిపుల్ ఇట్లాంటివి వెరిఫై చేయాలంటే ప్రతిదీ 9 మల్టిపుల్ అవుతుంది. కంపల్సరీగా ఆన్సర్ అయితే మనం చేయాల్సింది. 8,400 అనేది 11,046 అయింది at the rate of 8.75% అని చెప్పారు. ఇన్ ఏ సర్టెన్ టైం పీరియడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ టైం పీరియడ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 8.75% అని అన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ 8.75% ఎంత మనం క్యాలిక్యులేట్ చేద్దాం. దీన్ని 8/3/4 అనొచ్చు. 8/3/4% అంటే
this can be treated as 35/4%. 8 4s 32 plus 3, 35/4%. సో 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. 1% వాల్యూ 84 రూపీస్. మనకు కావాల్సింది 35/4% కాబట్టి 35/4 ఇంటూ 84. ఇది 1 ఇయర్ యొక్క ఇంట్రెస్ట్ 421 టైమ్స్ అవుతుంది. 35 21 టైమ్స్ అంటే 20 టైమ్స్ ప్లస్ 1 టైం చేద్దాం. 20 టైమ్స్ అంటే 700, 1 టైం అంటే 35. సో 735. 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ 735. ఇప్పుడు మనకి టైం పీరియడ్ కావాలి. ప్రిన్సిపల్ 8400 అనేది 11046 అయింది కాబట్టి మనకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాము, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2646. ఆ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ 2646. ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది మనకి. మరి టైం పీరియడ్ కావాలి కాబట్టి డివైడెడ్ బై 1 ఇయర్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ 735. 1 ఇయర్ ఇంట్రెస్ట్ 735. న్యూమరేటర్లో డినామినేటర్ 735 చూడగానే అది 7 మల్టిపుల్ అని తెలిసిపోతుంది. న్యూమరేటర్లో 7 మల్టిపుల్ ఉందేమో చెక్ చేద్దాం. 7 3s 21, 54 ఉంది, 49 పోతే 56 8 టైమ్స్. సో న్యూమరేటర్లో 7 మల్టిపుల్ ఉంది, డినామినేటర్లో 7 మల్టిపుల్ ఉంది, న్యూమరేటర్లోను డినామినేటర్లోను 3 మల్టిపుల్ కూడా ఉంది. కాబట్టి 7 3s 21తో క్యాన్సిల్ చేద్దాం. 21 1s 54 ఉంది, 21 2s 42 6 టైమ్స్, 21 3 టైమ్స్ 63 105 అంటే 5 టైమ్స్. అగైన్ 7తో క్యాన్సిల్ చేయొచ్చు. 7 1s 7 8 టైమ్స్ 5 టైమ్స్ అంటే 18/5 ఇయర్స్. ఫ్రాక్షన్ని అలానే ఉంచండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫైనల్గా మనం అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. 10,800 అనేది అవర్ ప్రిన్సిపల్. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు అంటే 35/4%. సేమ్ టైం అన్నారు, సేమ్ టైం అంటే 18/5. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ 10,800లో 1% అంటే 108. మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 35/4 కాబట్టి ఇంటూ 35 డివైడెడ్ బై 4. సో ఇది 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్. అలా మన టైం పీరియడ్ 18/5 అన్నారు కాబట్టి దిస్ మచ్. 5 7 టైమ్స్, 4 27 టైమ్స్. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్కి ట్రై చేద్దాము. 7 × 7 9, 9 × 8 2. ఆన్సర్ అనేది 2తో ఎండ్ అవ్వాలి. 2తో ఎండ్ అయ్యే ఆన్సర్ ఒకటే ఉంది కాబట్టి 3402 ఫైనల్ ఆన్సర్. Next, a sum of 5,000 is divided into 2 parts such that the simple interest on the first part for 4/1/5 years at 62/3% per annum is double the simple interest on second part for 2/3/4 years at 4% per annum. What is the ratio of second part to the first part? ఈ క్వశ్చన్లో అసలు 5,000 అనేది మనకి సంబంధం లేని విషయం, అది అవసరం లేదండి. అది లేకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్స్ నుంచి వెళ్ళాలి అని అనుకున్న ఆన్సర్లో ఎయిదర్ ఫస్ట్ ఆప్షన్ ఆర్ థర్డ్ ఆప్షన్, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ పాయింట్ కూడా చెప్తాను, బట్ లెట్స్ మీ స్టార్ట్. ఫస్ట్ పార్ట్ ఎంతో తెలీదు, ఎక్స్ అనుకుందాం. సెకండ్ పార్ట్ ఎంతో తెలీదు, వై అనుకుందాం.
ఈ రెండింటినీ కలిపితే 5,000. అసలు అది 5,000 10,000 అసలు ఏ నెంబర్ ఇవ్వకపోయినా కానీ ప్రాబ్లం లేదు. 4/1/5 ఇయర్స్ అంటే 21/5 ఇయర్స్. 62/3% అన్నాం కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 20/3%. సో ప్రిన్సిపల్ మీద 20/3% క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అలా 21/5 ఇయర్స్కి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది ఫస్ట్ పార్ట్. దట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డబుల్ ద సింపుల్ ఇంట్రెస్ట్. దట్ ఈజ్ ఈక్వల్ టు double the simple interest on second part, which is y, for 2 3/4 years at 4% per annum. 2 3/4 అంటే 11/4 years కి 11/4 years కి 4% per annum అని అన్నారు ఇంటూ 4. సెకండ్ ప్రిన్సిపల్ y, దాని మీద 4%, అలా 11/4 years కి. ఇది ఇంట్రెస్ట్ అబ్టైన్ ఫ్రమ్ సెకండ్ పార్ట్. ఇది ఇంట్రెస్ట్ అబ్టైన్ ఫ్రమ్ ద ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో వచ్చే ఇంట్రెస్ట్ సెకండ్ పార్ట్కి డబల్ అని అన్నారు. ఫస్ట్ పార్ట్ ఇంట్రెస్ట్ ఈజ్ ట్వైస్ ది సెకండ్ పార్ట్. 4 క్యాన్సిల్, 3 7 times, 5 4 times, 2 times. మళ్ళీ అడిగినది క్వశ్చన్ ఆర్డర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సెకండ్ పార్ట్కి ఫస్ట్ పార్ట్కి రేషియో క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇట్ ఈస్ y/x. x అటు వెళ్తుంది, 11 ఇటు వస్తుంది. 7 × 2 14 డివైడెడ్ బై 11. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చేయకుండా ముందే ఫస్ట్ ఆప్షన్ లేదా థర్డ్ ఆప్షన్ అవ్వచ్చు అని అన్నాం. ఫస్ట్ ఆ లాజిక్ ఎలా వస్తుంది అనేది చెప్తా. మనకి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ అనేది 5,000 అండి. ఇప్పుడు ఈ 5,000ని 2 పార్ట్స్గా మనం చేసినట్లయితే ఈ 2 పార్ట్స్ యొక్క రేషియో ఎంత అని అడుగుతున్నారు. టోటల్ 5,000ని 2 పార్ట్స్ చేస్తున్నాము. వీటి యొక్క రేషియో అడిగారు. ఇలా ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే ఇక్కడ వచ్చే నంబర్ ఆఫ్ పార్ట్స్లో, ఇక్కడ వచ్చే నంబర్ ఆఫ్ పార్ట్స్లో వీటి యొక్క సమ్ అనేది సమ్ ఆఫ్ నంబర్ ఆఫ్ పార్ట్స్ షుడ్ బి ఎ ఫ్యాక్టర్ ఆఫ్ అవర్ టోటల్ వాల్యూ. సమ్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్ షుడ్ బి ఫ్యాక్టర్ ఆఫ్ 5,000. 5,000ని 2 వేస్లో డివైడ్ చేయగలుగుతున్నాము అని అంటే వీటి యొక్క సమ్ అనేది 5,000కి ఫ్యాక్టర్ అవ్వాలి. ఇది బేసిక్ లాజిక్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ 5,000. ఇక్కడ సమ్ తీసుకున్నట్లయితే 25. సో 5,000ని మనం 25 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చా అంటే ఎస్, వీ కెన్ డివైడ్. 25 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 5,000. సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 24 పార్ట్స్ ఉంది. 5,000ని 24 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చా అని అంటే 24 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 5,000. 24 పార్ట్స్గా 5,000ని మనం డివైడ్ చేయలేం కాబట్టి సెకండ్ ఆప్షన్ అవ్వటానికి ఛాన్స్ లేదు. ఇక్కడ సమ్ 25 పార్ట్స్, ఇది ఆన్సర్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ సమ్ 24, ఇది ఆన్సర్ అవ్వటానికి ఛాన్స్ లేదు. సో సమ్ ఆఫ్ నంబర్ ఆఫ్ పార్ట్స్ షుడ్ బి ఫ్యాక్టర్ ఆఫ్ 5,000. ఈ ఒక్క వర్డ్ అనేది తెలియాలి. ఫ్యాక్టర్ అవ్వాలి అనేది తెలియాలి. ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, 2,500 rupees when invested for 8 years at the given rate of simple interest per annum amounts to 3,725 on maturity. What was the rate of simple interest that was paid per annum? 2,500 అనేది 3,725 అయిందంటే ఎన్ని ఇయర్స్లో? 8 ఇయర్స్లో. ఈ రెండు నంబర్స్ని అబ్జర్వ్ చేయండి. 2,500లో హాఫ్ అంటే 1,250. ఈ 1,250 యాడ్ చేస్తే 3,750 అవుతుంది. కానీ 3,725 ఉంది మనకి.
ఒకవేళ ఇక్కడ 3750 ఉన్నట్లయితే గనక మనం డైరెక్ట్గా ఇంట్రెస్ట్ అనేది 50% అని చెప్పేయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అనేది 1225. ఈ రెండిటికి మధ్యలో ఉన్న ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్, రెండిటికి ఉన్న డిఫరెన్సే ఇంట్రెస్ట్. దట్ ఈస్ 1225. ఈ 1225 ఎంత పర్సెంటో క్యాలిక్యులేట్ చేద్దాం. పర్సంటేజ్ అనేది ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ప్రిన్సిపల్లో 1% అంటే 25. సో డివైడెడ్ బై 25. ఇది టోటల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్. 1225 ఏమో ఓన్లీ ఇంట్రెస్ట్ రూపీస్లో, పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి బై 25 వేశాను. ఇది ఎన్ని ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్? 8 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్. మరి 8 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఇంత పర్సెంట్ కాబట్టి 1 ఇయర్కి ఎంత అంటే డివైడెడ్ బై 8. సో క్యాన్సిలేషన్ 25 తోటి ఇదంతా చేయొచ్చు. ఇదంతా కాకుండా డైరెక్ట్గా 1225 డివైడెడ్ బై 200. 1225 డివైడెడ్ బై 200. 200 6 times is 1200. ఇంకా 25 మిగిలింది. 25 by 200 అంటే 1/8%. 6 1/8%. 6 1/8% అంటే 6.125%. ఏమండి, న్యూమరేటర్లో ఉన్నదేమో సింపుల్ ఇంట్రెస్ట్ అండి రూపీస్లో, పర్సంటేజ్లో కన్వర్ట్ చేయిస్తున్నాం కాబట్టి బై 25 వేసా. ఎందుకు? 1% ఆఫ్ ప్రిన్సిపల్ కాబట్టి. 1225 by 25 అనేది 8 ఇయర్స్లో వచ్చిన ఇంట్రెస్ట్ యొక్క పర్సంటేజ్. దాన్ని మనం 1 ఇయర్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి డివైడెడ్ బై 8 వేసాం. సింగిల్ స్టెప్. Next, a person lent certain sum of money at the annual rate of 25% on simple interest. In 6 years, the interest amounted to 360 more than the sum. What is the sum lent? Okay. Principal P అనుకుందామండి. 25% ఇంట్రెస్ట్ అంట. 6 years ఇంట్రెస్ట్ అనేది amounted to 360 more than the sum lent. Careful గా వెళ్ళండి. In 6 years, the interest amounted to 360 more than the sum lent. ప్రిన్సిపల్ అనేది 100% నుంచి స్టార్ట్ చేద్దాం. 1 ఇయర్కి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ 25%. అలా 6 ఇయర్స్కి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ 150%. 1 ఇయర్కి 25%, 6 ఇయర్స్లో 150%. ఇది ఇంట్రెస్ట్. నేను అండర్లైన్ చేసిన స్టేట్మెంట్ చదవండి ఒకసారి. ఇన్ 6 years ద ఇంట్రెస్ట్ అమౌంటెడ్ టు, 6 ఇయర్స్లో వచ్చే ఇంట్రెస్ట్ ఇది. ఈ అమౌంటెడ్ అనేది 360 మోర్ దెన్ ది సమ్ లెంట్. సమ్ అనేది ప్రిన్సిపల్కి ఈక్వల్. ప్రిన్సిపల్ అంటే 100%, దీనికంటే 360 మోర్ అని చెప్తున్నారు. సో ఫ్రమ్ దిస్ 50% ఈజ్ ఈక్వల్ టు 360. అడిగింది సమ్ లెంట్ అంటే 100% ఈజ్ ఈక్వల్ టు 720. Look at this statement, underlined statement. In 6 years, the interest amounted to. 6 years లో వచ్చే ఇంట్రెస్ట్ 150%, that is 360 more than the sum lent. Sum 100, 360 ఎక్కువ అన్నారు. 50% 360, 100% 720. Next, the simple interest on certain sum for 3 years at 14% per annum is 4,200 less than simple interest on same sum for 5 years at the same rate. Okay. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది సేమ్ సమ్ సేమ్ రేట్. ప్రిన్సిపల్స్ సేమే ఉన్నాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమే ఉంది. కానీ ఫస్ట్ టైం ఇచ్చిందేమో 3 yearsకి, సెకండ్ టైం ఇచ్చిందేమో 5 yearsకి. 3 years ఇంట్రెస్ట్, 5 years ఇంట్రెస్ట్.
డిఫరెన్స్ తీసుకుంటే 2 years ఇంట్రెస్ట్ వస్తుంది. 3 years ఇంట్రెస్ట్కి 5 years ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అనేది 2 years యొక్క ఇంట్రెస్ట్. 1 yearకి 14% per annum అన్నారు కాబట్టి 2 yearsకి 28% వస్తుంది. అదే డిఫరెన్స్. ఆ 28% అనేది 4,200 అని చెప్పారు. సో 4,200 ఈజ్ ఈక్వల్ టు 28% కాబట్టి 1% అంటే బై 28. అడిగింది సమ్ అంటే 100% ఇంటూ 100. 14 2 times, 14 300 times, 2 150 times. Answer 15,000, third option. ఈ స్టెప్ కనుక యాక్చువల్గా క్వశ్చన్లో ఉన్న డేటాని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటే ఎలా రాయాలంటే 14% ప్రాణం చొప్పున 3 yearsకి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ అనేది 14 into 3. 14 into 3, 42% interest. That is 4,200 less. 4,200 less అన్నారు కాబట్టి మైనస్ 4,200. దేనికంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సేమ్ సమ్ 100% మీద ఫర్ 5 years అట్ ద సేమ్ రేట్. 14% per annum చొప్పున 5 yearsకి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే 70%. పర్సంటేజెస్ని ఒకవైపుకి తీసుకొద్దాం. 4,200ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాం. సో ఫ్రమ్ దిస్ 28% ఈజ్ ఈక్వల్ టు 4,200. 100% ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ప్రిన్సిపల్ ఎంత అని అన్నారు కాబట్టి. అయితే ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం మనం. 3 yearsకి వచ్చే ఇంట్రెస్ట్, 5 yearsకి వచ్చే ఇంట్రెస్ట్ రెండిటికి డిఫరెన్స్ ఎంత అంటే 2 years ఇంట్రెస్ట్. 1 yearకి 14% కాబట్టి 2 years అంటే 28%. 4,200 డిఫరెన్స్ అనేది 28%కి ఈక్వల్ కాబట్టి 1% వాల్యూ అంటే 4,200 బై 28. ప్రిన్సిపల్ అన్నారు కాబట్టి ఇంటూ 100. సింగిల్ లైన్లో ఆన్సర్ చేసేయచ్చు. అదర్వైజ్ యూ హ్యావ్ టు రైట్ దిస్ స్టేట్మెంట్ అండ్ గెట్ ద ఆన్సర్. అందుకే క్వశ్చన్లో ఉన్న డేటా అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. దామిని purchased an item costing 7,500 and paid 3,500 as a down payment for the same. If the simple interest charged for the remaining amount is 9% per annum and Damini cleared all the dues after 4 months of the purchase, how much did Damini pay after 4 months as interest? ఇది డౌన్ పేమెంట్ తర్వాత ఇన్స్టాల్మెంట్స్ లాగా. ఇన్స్టాల్మెంట్ ఉందా ఇందులో? లేదు కదా, రైట్. ఇన్స్టాల్మెంట్ లేదు కాబట్టి నౌ వీ కెన్ ప్రొసీడ్ ఇట్. ఒకవేళ ఇన్స్టాల్మెంట్ ఉంటే ఇవన్నీ ఒకేసారి చెప్దాం అనుకున్నాను. సో షీ ఈజ్ నాట్ పేయింగ్ ఇన్ ఇన్స్టాల్మెంట్ మోడ్, షీ ఈజ్ డైరెక్ట్లీ పేయింగ్. 7,500 టోటల్ కాస్ట్ అండి. ఆవిడ 3,500 డౌన్ పేమెంట్ చేశారు. ఇంకా ఆవిడ పే చేయాల్సింది 4,000 రూపీస్. ఈ 4,000 ఇప్పుడు పే చేయలేదు, తరువాత పే చేస్తున్నారు కాబట్టి కంపల్సరిగా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 4,000 రూపీస్ మీద మాత్రమే చేయాలి. టోటల్ 7,500లో చేయకూడదు. ఎందుకు? 7,500లో ఆల్రెడీ 3,500 పే చేశారు. రిమైనింగ్ అమౌంట్, ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేస్తున్నాము అని అంటే 9% per annum చొప్పున క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో దీని మీద 9% అని అంటున్నాం కాబట్టి 9 into 1%, దట్ ఈజ్ ఇంటూ 40. ఇంత ఇంట్రెస్ట్ పే చేయాలి పర్ యానం. 1 yearకి అయితే ఇంత చేయాలి. బట్ దామిని క్లియర్డ్ ఆల్ ద డ్యూస్ ఆఫ్టర్ 4 months ఓన్లీ. ఇంట్రెస్ట్ ఏమో పర్ యానం అని అన్నారు, కానీ దామిని 1 year కూడా వెయిట్ చేయలేదు, 4 monthsకే పే చేసేస్తున్నారు. కాబట్టి ఇదేమో ఇయర్లీ ఇంట్రెస్ట్ కాబట్టి మంత్లీ ఇంట్రెస్ట్లో కన్వర్ట్ చేద్దాం. మంత్లీ ఇంట్రెస్ట్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి డివైడెడ్ బై 12 చేశాం. ఇది 1 monthకి దామిని పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్.
అలా దామిని 4 months తర్వాత పే చేస్తున్నారు కాబట్టి 4 monthsకి చేసేటటువంటి ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇంటూ 4. ఇది 1 month ఇంట్రెస్ట్ తను పే చేయాల్సింది 4 monthsకి. అడిగిన క్వశ్చన్, హౌ మచ్ డిడ్ దామిని పే ఆఫ్టర్ 4 months యాజ్ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ రూపంలో ఎంత పే చేశారని మాత్రమే అడిగారు క్వశ్చన్. 4 3 times 3 3 times 3 into 40 that is equal to 120 rupees ఇంట్రెస్ట్ పే చేశారు. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నది 1 yearకి ఇంట్రెస్ట్ అండి. మంత్లీలో కన్వర్ట్ చేయటం కోసం బై 12 చేశాను బికాజ్ 1 year is equal to 12 months. బ్రాసెస్లో ఉన్న నెంబర్ అనేది 1 month యొక్క ఇంట్రెస్ట్. దామిని 4 months తర్వాత చేస్తున్నారు కాబట్టి ఇంటూ 4. దట్స్ ఇట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్లు. నెంబర్ 1, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది రిమైనింగ్ అమౌంట్ మీద మాత్రమే, టోటల్ 7,500 మీద కాదు. అది క్లియర్గా వాళ్ళు కూడా ఇచ్చారు. ఇంట్రెస్ట్ చార్జ్ ఫర్ ద రిమైనింగ్ అమౌంట్ ఈజ్ అని, రిమైనింగ్ అమౌంట్ మీద మాత్రమే చేస్తారు. ఒకవేళ ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా సరే మనం రిమైనింగ్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. 2వ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఇచ్చారు కానీ దామిని పే చేస్తుంది 4 months తర్వాత మాత్రమే. సో టైం అనేది కన్వర్ట్ చేసుకోవాలి. ఇది 2nd పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్ అమ్మ, ఇది నోట్ చేసుకోండి. 13th ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లము, తర్వాత కూడా ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. అన్నీ ఒకే దగ్గర చెప్పేస్తే ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఈజీ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ వేరు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ వేరు. జనరల్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ మీద కూడా ఇన్స్టాల్మెంట్స్ క్వశ్చన్స్ వస్తాయి. మిగిలిన ఎగ్జామ్స్లో అది రైల్వే ఎగ్జామ్స్ అయినా లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అయినా ఇన్స్టాల్మెంట్ మీద జనరల్గా క్వశ్చన్ అడగరు. ఒకవేళ అడిగితే అది ఓన్లీ కాంపౌండ్లోనే అడుగుతారు కానీ సింపుల్లో అడగరు. సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఓన్లీ ఎస్ఎస్సిలోనే వస్తాయి. అలాంటిది మధ్య మధ్యలో ఉన్నాయి మన దగ్గర. 13th ఒకటి రౌండ్ ఆఫ్ చేసుకుంటే అన్నీ ఒకేసారి కవర్ చేద్దాం. On simple interest, a sum of 640 becomes 832 in 2 years. What will 860 become in 4 years at the same rate of simple interest? 640 అనేది 2 yearsకి 832 అయింది. మనకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత అంటే 192 రూపీస్ ఇంట్రెస్ట్. 192 ఇంట్రెస్ట్ 2 yearsలో వచ్చింది. 1 yearకి ఎంత అంటే బై 2. ఇది 1 year యొక్క ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటున్నాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్తో క్యాలిక్యులేట్ చేయాలి. ప్రిన్సిపల్ అనేది 640. 640లో 1% అంటే 6.4 కాబట్టి డివైడెడ్ బై 6.4. 10 times అంటే 64. ఇక్కడ డెసిమల్ ఎలిమినేట్ చేసినట్లయితే న్యూమరేటర్లో 10 రాయొచ్చు మనం. 64 ఎగ్జాక్ట్గా 3 times ఉంది, 2 5 times ఉంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 15% అని వచ్చేసింది. అవర్ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ 15%. అడిగిన క్వశ్చన్, వాట్ విల్ 860 బికమ్? ప్రిన్సిపల్ ఆల్వేస్ బికమ్ అమౌంట్. మీ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 lakh అప్పు తీసుకుంటే 2 years తర్వాత 1 year తర్వాత 3 years తర్వాత 4 years తర్వాత మీకు కొంత అమౌంట్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 4 years తర్వాత నేను మీకు 2 lakhs రిటర్న్ చేశాను అనుకుందాం. మీ దగ్గర తీసుకున్నటువంటి అప్పు 1 lakh, నేను 4 years తర్వాత రిటర్న్ చేస్తుంది 2 lakhs. సో యూ కెన్ సే యువర్ 1 lakh బికమ్స్ 2 lakhs. నేను 1,00,000 రూపాయలు అప్పిస్తే అది 2 లక్షలు అయింది అని చెప్తాం, జనరల్ స్టేట్మెంట్ అది. సో 1 lakh బికమ్స్ 2 lakhs, ఇది స్టేట్మెంట్. దీన్ని మనం టెక్నికల్ టర్మ్లోకి కన్వర్ట్ చేస్తే 1 lakh అనేది ప్రిన్సిపల్, 2 lakhs అనేది అమౌంట్. సో ప్రిన్సిపల్ బికమ్స్ అమౌంట్, 1 lakh బికమ్స్ 2 lakhs స్టేట్మెంట్ని మనం ప్రిన్సిపల్ బికమ్స్ అమౌంట్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో వాట్ విల్ 860 బికమ్? 860 అనేది ప్రిన్సిపల్, బికమ్ అని అంటున్నారు కాబట్టి
సమ్ ఆల్వేస్ బికమ్స్ అమౌంట్. ఈ క్వశ్చన్లో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్? 4 years ఇంట్రెస్ట్ కావాలి. 1 yearకి 15%, 4 yearsకి 60% అవుతుంది. 60% calculated on this number. 50% is 430 plus 10% is 86. లాస్ట్ డిజిట్ చూసినట్లయితే 6తో ఎండ్ అవ్వాలి. అలా 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందుకని లాస్ట్ 2 digits అబ్జర్వ్ చేద్దాం. 60, 30, 90. 90 plus 86 అంటే 76. ఆన్సర్ షుడ్ ఎండ్ విత్ 76. 1376 ఫైనల్ ఆన్సర్. Sum becomes amount. Sum always becomes amount only. సో ఈ క్వశ్చన్లో డైరెక్ట్గా అమౌంట్ క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. దాని స్టేట్మెంట్ ఇది, సమ్ ఆల్వేస్ బికమ్స్ అమౌంట్. రైట్. 5,000 is divided into 2 parts such that if one part is invested at 4% and the other part at 5%, then the whole annual interest annar 1 year interest from both the sums is 223. How much was invested at 4%? Reverse method కి వెళ్దాం. 4%కి ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత అన్నారు కాబట్టి అసలు అది లేదు అని స్టార్ట్ చేద్దాం. 4%కి ఇవ్వలేదు అని అంటే టోటల్ 5%కి ఇచ్చినట్లు. 5% ఆఫ్ 5,000 క్యాలిక్యులేట్ చేద్దాం. 10% అంటే 500, 5% అంటే 250. సో మొత్తం 5%కి కనుక ఇచ్చినట్లయితే 250 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. కానీ క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ అనేది 223 రూపీస్. మనకి వచ్చింది 250 రూపీస్. మనకి ఎక్స్ట్రాగా వచ్చింది. ఎంత ఎక్స్ట్రాగా వచ్చింది అని అంటే 27 రూపీస్ ఎక్స్ట్రాగా వచ్చింది. ఈ 27 రూపీస్ ఎందుకు ఎక్స్ట్రాగా వచ్చింది? 4%కి ఇవ్వాల్సిన చోట దాన్ని మనం 5% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో 4% క్యాలిక్యులేట్ చేయాల్సిన చోట 5% చేస్తున్నాము అంటే 1% ఎక్స్ట్రాగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 1% ఎక్స్ట్రాగా క్యాలిక్యులేట్ చేయటం వల్ల మనకి వచ్చినటువంటి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేది 27 రూపీస్. మరి 1% వాల్యూ అనేది అవుతుంది. మనకు కావాల్సింది టోటల్ ప్రిన్సిపల్ కాబట్టి ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 2,400. దిస్ ఈజ్ గివెన్ ఎట్ ద రేట్ ఆఫ్ 4% per annum. 2,700 సెకండ్ ఆప్షన్. నేను రివర్స్ మెథడ్కి వెళ్ళాను. ఈక్వేషన్ వాడచ్చు, అలిగేషన్ వాడచ్చు. బట్ వాటన్నిటికంటే సింగిల్ లైన్ ఆన్సర్లో రావాలి అని అంటే రివర్స్ మెథడ్. ఇది అర్థమైందండి? ఈ మెథడ్ అర్థమైందా? ఆర్ యు ఓకే? In how much time will a sum of 5,250 amounts to 9,870 at the rate of 11% per annum at simple interest? టైం పీరియడ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో టైం పీరియడ్ రావాలి అని అంటే టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 1 year సింపుల్ ఇంట్రెస్ట్. టోటల్ ఇంట్రెస్ట్ బై 1 year సింపుల్ ఇంట్రెస్ట్ వేస్తే మనకి టైం పీరియడ్ వచ్చేస్తుంది. అంతే కదండి. టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ కావాలి. టోటల్ ఎన్ని చాక్లెట్స్ కొన్నారు అని అంటే టోటల్ అమౌంట్ స్పెండ్, మీరు ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు డివైడెడ్ బై 1 చాక్లెట్ ప్రైస్. టోటల్ ప్రైస్ బై ప్రైస్ ఆఫ్ 1 చాక్లెట్.
ఎన్ని చాక్లెట్స్ కొన్నారు అంటే మీరు ఎంత ఖర్చు పెట్టారు డివైడెడ్ బై 1 చాక్లెట్ ప్రైస్. ఇక్కడ టైం పీరియడ్ అడిగారు కాబట్టి టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ బై 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్. టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ విచ్ ఈజ్ అమౌంట్. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ తీసుకోండి 4620. టోటల్ ఇంట్రెస్ట్ అబ్టైన్డ్ ఈస్ 4620. మనకి టైం పీరియడ్ కావాలి అంటే డివైడెడ్ బై 1 ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 1 ఇయర్ ఇంట్రెస్ట్ అంటే 11%. 11% calculated on principal. That is equal to 11 into 1% value 52.5. ఈ 52.5ని నేను 105/2గా ట్రీట్ చేస్తాను. 105/2 డినామినేటర్ ఇన్ డినామినేటర్ కమ్స్ టు న్యూమరేటర్. 11 420 times 105 4 times answer 8 years. మనం చేసింది టోటల్ ఇంట్రెస్ట్ బై 1 ఇయర్ ఇంట్రెస్ట్ అంతే. Next, a certain sum of money becomes triples itself in 26 years at simple interest. In how many years it will become 5 times of itself? ఇదే క్వశ్చన్ కాంపౌండ్లో వస్తే కంప్లీట్ డిఫరెంట్ అవుతుందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మరలా మనమే డిస్కస్ చేస్తాం కాబట్టి ఇలాంటి మోడల్ అక్కడ కూడా వస్తుంది. అప్పుడు అడుగుతాను సింపుల్ ఇంట్రెస్ట్లో ఈ క్వశ్చన్ ఎలా చేస్తాము అని అడిగితే సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క బేసిక్ ప్రాపర్టీ, సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క బేసిక్ ప్రాపర్టీ ఏంటంటే ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్. ఇంట్రెస్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు టైం. దీని అర్థం మీరు ఒక పర్టిక్యులర్ పీరియడ్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్, 1 ఇయర్ ఇంట్రెస్ట్ అనేది 10,000 అయితే ఎవ్రీ ఇయర్ 10,000 అవుతుంది. కాబట్టి 2 ఇయర్స్కి ఎంత అంటే 20,000 అవుతుంది. 5 ఇయర్స్కి ఎంత అంటే 50,000 అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్. మీరు ఒక ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తే ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ అదే ఉంటుంది. మీరు ఒకవేళ 1 మంత్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 2,000 వచ్చింది అని అనుకుంటే ఎవ్రీ మంత్ కూడా 2,000 వస్తుంది. 2 మంత్స్కి 4,000 అవుతుంది. 1 ఇయర్కి అంటే 12 మంత్స్కి 12 into 2 24,000 అవుతుంది. ఇంట్రెస్ట్ ఈజ్ సేమ్ ఫర్ గివెన్ టైం పీరియడ్. ఆ గివెన్ టైం పీరియడ్ కుడ్ బి 1 ఇయర్ ఆర్ ఇట్ కుడ్ బి 1 month ఆర్ ఇట్ కుడ్ బి 1 day ఆల్సో. మీరు 1 డేకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎవ్రీ డే ఇట్ ఈస్ సేమ్. మీరు 1 మంత్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎవ్రీ మంత్ ఇట్ ఈస్ సేమ్. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ సేమ్. సో దీని ప్రాపర్టీనే ఇది. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే ఇంట్రెస్ట్ ఈజ్ సేమ్ ఫర్ గివెన్ టైం పీరియడ్. ఆ గివెన్ టైం పీరియడ్ దట్ కుడ్ బి ఇన్ డేస్, మంత్స్ ఆర్ ఇయర్స్, ఏదైనా సరే. ఈ ప్రాపర్టీ మీద ఈ క్వశ్చన్ చేస్తాం. సమ్ బికమ్స్ ట్రిపుల్ అన్నారు అంటే 100 అనేది 300 అయింది. ఎన్ని ఇయర్స్కి? 26 ఇయర్స్కి. ఇన్ 26 ఇయర్స్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 5 times అంటే 100 అనేది 5 times అవ్వాలి, 500 అవ్వాలి. ఎన్ని ఇయర్స్కి అని అడుగుతున్నారు. ఇది క్వశ్చన్. దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క బేసిక్ ప్రాపర్టీ తోటి స్టార్ట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఈజ్ సేమ్ ఫర్ గివెన్ టైం పీరియడ్. ఇక్కడ 100 300 అయిందని క్లియర్గా చెప్తున్నారు. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇదేమో ప్రిన్సిపల్,
ఇదేమో అమౌంట్. కానీ నాకు కావాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్. 100 300 అయింది అని అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 200. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది టైం పీరియడ్కి ప్రపోర్షనేట్లో ఉంటుంది అని చెప్పుకున్నాం ఆల్రెడీ. 200 ఇంట్రెస్ట్ రావటానికి 26 years అని టైం చెప్పారు. ఇప్పుడు 100 500 అవ్వాలి. ప్రిన్సిపల్ 500 అమౌంట్ అయింది అని అంటే ఇక్కడ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అనేది 400. ఈ 400 ఇంట్రెస్ట్ రావటానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 200 ఇంట్రెస్ట్ రావటానికి 26 అయితే 400 రావటానికి ఎంత అన్నాం? 200 డబల్ అయ్యి 400 అయింది. 26 డబల్ అయ్యి 52 అవుతుంది. అవర్ ఆన్సర్ ఈస్ 52. ఇక్కడ వైట్ కలర్లో రాసింది డేటా గివెన్ ఇన్ క్వశ్చన్. ఇది మీకు అర్థం కావటం కోసం మాత్రమే రాశాను నేను. మన సొల్యూషన్ ఇది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ సేమ్ ఫర్ గివెన్ టైం పీరియడ్. ఇది ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని బేస్ చేసుకొని చేస్తాం ఆన్సర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ క్వశ్చన్ జనరల్గా చేయాలి అని అంటే మీరు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాని 2 times వాడాలి. కంపల్సరీగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. మీరు ట్రెడిషనల్ బేస్లోకి వెళ్ళినట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా చేసే పద్ధతి ఇది. ఫస్ట్ టైం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, ఎంత టైంలో. సెకండ్ టైం ఎంత ఇంట్రెస్ట్ కావాలి, ఎంత టైంలో. దట్స్ ఇట్. A sum of money invested at simple interest becomes 17/10 of itself in 2 years and 6 months. What is the rate of interest per annum? Sum becomes an annar. Sum becomes an annar kabatti principal, amount, simple interest. ఈ 3 categories తీసుకున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ యాక్చువల్గా మీరు రాయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా ఇందులోంచి తీసేసుకోవచ్చు. సమ్ బికమ్స్ 17/10 times అన్నారు కాబట్టి డినామినేటర్లో 10 ఉంది కాబట్టి ప్రిన్సిపల్ని 10 అని స్టార్ట్ చేస్తాం. అప్పుడు అమౌంట్ అనేది 17/10 times of 10 అంటే 17 అవుతుంది. దీన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉండటం కోసం ప్రిన్సిపల్ అనేది 100 అయితే అమౌంట్ అనేది 170 అవుతుంది. ప్రిన్సిపల్కి అమౌంట్కి ఉన్న డిఫరెన్సే సింపుల్ ఇంట్రెస్ట్. సో 70 రూపీస్ ఇంట్రెస్ట్ ఉంది. విత్ రెస్పెక్ట్ టు 100 దాన్ని పర్సంటేజ్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు డైరెక్ట్లీ. 70% ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 70, అది పర్సంటేజ్లో 70%. కానీ ఎంత టైంలో వచ్చింది? 2 years 6 months అన్నాం, అంటే 2.5 years. 2.5 yearsని 5/2గా ట్రీట్ చేయొచ్చు కాబట్టి 5/2 comes to numerator. This is our rate of interest per annum. 5 14 times 14 into 2 28% is our answer. ఏమంటే ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది కాబట్టి ప్రిన్సిపల్ 10 అనుకుంటాం. అప్పుడు అమౌంట్ 17 అవ్వాలి. పర్సంటేజ్లో ఆన్సర్ ఉంది కాబట్టి ప్రిన్సిపల్ని 100 అనుకుంటే 10ని 17 అయితే 100 170 అవ్వాలి. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? 70. అది ఇంట్రెస్ట్. పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ప్రిన్సిపలే కాబట్టి 70% ఇంట్రెస్ట్ వచ్చింది. 2.5 yearsలో 70% వచ్చింది కాబట్టి పర్ ఇయర్ ఎంత అంటే బై 2.5. ఆ 2.5ని నేను 5/2గా రాశాను. Next, a certain sum amounts to 3640 in 2 years, 4060 in 8 years at simple interest. Find approximate rate of interest per annum. Rate of interest ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అని అంటే 1 year ఇంట్రెస్ట్ కావాలి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year కావాలి, అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్ కూడా కావాలి. ఈ రెండు వస్తేనే ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూడండి, ఇదేమో అమౌంట్ ఆఫ్టర్ 2 years,
ఇదేమో అమౌంట్ ఆఫ్టర్ 8 years. అంటే ఇందులో ప్రిన్సిపల్ ఉంది ప్లస్ 2 years ఇంట్రెస్ట్ ఉంది, ఇందులో ప్రిన్సిపల్ ఉంది ప్లస్ 8 years ఇంట్రెస్ట్ ఉంది. మరి ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది 6 years యొక్క ఇంట్రెస్ట్ అని చెప్పచ్చు. సో ఈ రెండిటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేద్దాము. ఇది 360 less than 4,000, 60 more than 4,000. Sum of these two numbers is 420 and that is the difference. So 420 rupees అనేది 6 years యొక్క ఇంట్రెస్ట్ కాబట్టి 1 year ఇంట్రెస్ట్ ఎంత అంటే డివైడెడ్ బై 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 70. 70 అనేది ఇంట్రెస్ట్ 1 yearకి వచ్చే ఇంట్రెస్ట్. కానీ మనకి రూపీస్లో అడగలేదు, పర్సంటేజ్లో అడిగారు. పర్సంటేజ్లో అడిగారు కాబట్టి కంపల్సరీగా మనకి ప్రిన్సిపల్ కూడా కావాలి. 2 years అమౌంట్ అనేది 3,640. ఇందులో ప్రిన్సిపల్ ఉంది ప్లస్ ఇంట్రెస్ట్ ఉంది, 2 years ఇంట్రెస్ట్. దీనిలో నుండి 2 years యొక్క ఇంట్రెస్ట్ 2 into 70 140 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేటటువంటిది 3,500. సో ఇప్పుడు మన ప్రిన్సిపల్ తెలుసు, 1 year ఇంట్రెస్ట్ కూడా తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సపరేట్ ఫార్ములా చేయాల్సిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఎప్పుడు ప్రిన్సిపల్ మీదే కాబట్టి చేయాల్సింది 70 అనేది 3,500 తోటి కంపేర్ చేస్తే 2% అవుతుంది. 1% అంటే 35, 2% అంటే 70. సో 70 is what percent of 3,500 అంటే 70 by 3,500 into 100. ఈ ఫార్ములా వేసి చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 3,500లో 1% 35 డబుల్ ఉంది కాబట్టి 2% అని రాసేయచ్చు. ఫార్ములా వేయాల్సిన నెసెసిటీ లేదు. The simple interest received on a sum is 25 by 36 of sum. The number of years is equal to the annual rate of interest. What is the annual rate of interest? Right. I think first time నేను ఫార్ములా వాడబోతున్నానండి ఈ క్వశ్చన్లో. ఇప్పటి వరకు ఫార్ములాస్ వాడలేదు మనం. ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్, మీ క్వశ్చన్స్ కూడా తీసుకోండి మీ నోట్స్లో. ఎక్కడ ఫార్ములా వాడకుండా డైరెక్ట్ పర్సంటేజ్ కాన్సెప్ట్నే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఎందుకు ఫార్ములా వాడుతున్నాను అని అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కంపేర్డ్ విత్ రెస్పెక్ట్ టు ప్రిన్సిపల్, టైం పీరియడ్ కంపేర్డ్ విత్ రెస్పెక్ట్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఓన్లీ కంపారిజన్లే ఉన్నాయి, అందుకని వాడాల్సి వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 25 by 36 టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ పి అనుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 25 by 30 టైమ్స్ ఆఫ్ పి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఎన్ ఆర్. ఎన్ ఆర్ రెండు సేమే అన్నారు కాబట్టి అది కూడా ఎన్ అని తీసుకుంటున్నాను. ఎన్ అయినా సరే ఆర్ అయినా ఏదైనా ఒకటే కాబట్టి ప్రాబ్లమే లేదు. పిఎన్ఆర్ బై 100. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీ గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది, అది ఎన్ స్క్వేర్ అయినా లేదా ఆర్ స్క్వేర్ అయినా ఏదైనా ఒకటే. ఈ 100 ఇటు వెళ్తుంది, 2,500 డివైడెడ్ బై 36. ఇప్పుడు దీన్ని స్క్వేర్ ఫార్మాట్లో రాసినట్లయితే కనుక 50 by 6 హోల్ స్క్వేర్. దీని నుంచి ఎన్ కావాలన్నా లేదా ఆర్ కావాలన్నా 50 by 6 కాబట్టి 6 8 times 48, 2 by 6 1 by 3. కాబట్టి ఎన్ వాల్యూ అడిగినా లేదా ఆర్ వాల్యూ అడిగినా 8 1 by 3 8.33. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 8.33% అంటాం. ఒకవేళ ఎన్ అడిగినట్లయితే ఎన్ అనేది 8 1 by 3 ఇయర్స్ అని అంటాం. వాల్యూ అనేది సేమ్, ఫేస్ వాల్యూ సేమే ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ని కంపేర్ చేశాడు, టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంపారిజన్ వచ్చింది కాబట్టి ఫార్ములా వాడాను. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ యూజ్డ్ ఫార్ములా సో ఫార్ ఇన్ దిస్ చాప్టర్.